మనసు అలజడిగా ఉన్నప్పుడు ఏ శబ్దం మనసుని శాంతి వైపు నడిపిస్తుందో తెలుసా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 5 అక్షరాలు, పంచభూతాలు, ప్రపంచాన్ని నడిపించే శివతత్వం ఈ మంత్రం. ఈ మంత్రం కేవలం పదాలు కాదు, శివుని 5 తత్వాల 5 రూపాల మర్మమిది. ఓం అంటే సృష్టి, స్థితి, లయల మూలధ్వని. దీనితో మన ఆత్మ శివ చైతన్యంలో లీనమవుతుంది. నా అంటే భూమితత్వం, కాంచీపురంలోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామి రూపం. ఇది స్థిరత, సహనం, అహంకార నిర్మూలనను సూచిస్తుంది. మా అంటే జలతత్వం, తిరువనైకావల్లోని జాంబుకేశ్వర స్వామి రూపం. ఇది మన మాయ, మనసు, ప్రవాహాన్ని పవిత్రం చేస్తుంది. షి అంటే అగ్నితత్వం, తిరువన్నామలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామికి సంబంధించినది. ఇది మనలోని చీకట్లను దహనం చేసి జ్ఞానజ్యోతి వెలిగిస్తుంది. వా అంటే వాయుతత్వం, ఇది ఆంధ్రప్రదేశంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి సంబంధించినది. ఇది మనలో జీవశక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. యా అంటే ఆకాశతత్వం, చిదంబరంలోని నటరాజస్వామి రూపం. ఇది మన ఆత్మను శివుని చైతన్యంతో ఏకమవ్వే స్థితికి తీసుకెళ్తుంది. ఈ మంత్ర జపానికి ప్రత్యేకమైన సమయం అవసరం లేదు. ఉదయం లేవగానే జపించండి, రాత్రి నిద్రకు ముందు జపించండి, లేదా మనసు భారంగా ఉన్నప్పుడు కూడా జపించండి. ఎప్పుడు జపించినా భక్తితో పలికిన ప్రతి ధ్వని శివుని ఆశీర్వాదంగా మారుతుంది. ప్రతి జపం మనసుని శివతత్వానికి దగ్గర చేస్తుంది. 11 సార్లు జపిస్తే మనసు శాంతిస్తుంది. 51 సార్లు జపిస్తే భయం తొలగుతుంది. 108 సార్లు జపిస్తే శివుని కటాక్షం లభిస్తుంది. ప్రతి జపం శివుని వైపు ఒక అడుగు.